హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి నిమ్మకాయలు అనేవి ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి. ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కొంచెం కుళ్ళిపోయినట్టు, కొంచెం నల్లగా అయిపోయినట్లు ఉంటే మనం వాడలేమండి. అవి పడేయకుండా మనమైతే ఒక లిక్విడ్ అనేది తయారు చేసుకుందామండి. ఆ లిక్విడ్ని అయితే క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసరికి నిమ్మకాయలని ముక్కలుగా తరిగేసుకోవాలండి. తరిగేసుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఆ రాళ్ళ ఉప్పు అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే మనకు ఒక లిక్విడ్ అనేది తయారవుతుందండి. అది బాటిల్లో వేసుకుని మనము క్లీనింగ్ పర్పస్కి వాడుకోవచ్చండి. దీన్ని అయితే ఇది ఏమేమి క్లీన్ చేసుకునే దానికి వాడుతున్నాము అనేది నేను ఫుల్ వీడియో చేశానండి. అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఒక్కసారి ఆ వీడియో చూసారంటే మీకే అర్థమవుతుందండి. నేను వచ్చరికి కుంకుమ బర్నర్లు అనేవి క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా బాగా క్లీన్ అవుతుందండి. అంతేకాకుండా బాత్రూంలో బకెట్లు, మగ్గులు అనేవి చాలా గారబట్టి ఉంటాయి కదండి, అవి కూడా చాలా బాగా క్లీన్ అవుతుందండి. చాలా బాగా క్లీనింగ్ పర్పస్కి ఇది యూస్ చేసుకోవచ్చండి. ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ డబ్బాలు కూడా క్లీన్ చేసుకునే దానికి దీన్ని యూస్ చేసుకోవచ్చండి. ఒక్కసారి